ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావర్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వాక్యాన్ని మనం చదువుదాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వాక్యాన్ని మనము చదువుకుందాం. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ యొక్క వాక్యములో మనం చూస్తున్నటువంటి వాక్యం ఏంటంటే, భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. నా దేవుని బిడ్డలారా, ప్రభు మన ఎడల జరిగించే ప్రతి కార్యము కూడా ఎటువంటిది అని అంటే అవి గొప్ప కార్యాలండి. దేవునికి మహిమ కలుగును గాక. అవి సాధారణమైన కార్యాలు కావు, కానీ మనిషి జరిగించే కార్యములు కావు, కానీ అవి చాలా అద్భుతమైనవి, అసాధ్యమైనటువంటి కార్యములను మన ప్రభువట మన ఎడల జరిగిస్తూ ఉన్నాడట. కనుక భయపడక మనము సంతోషించి ఈ సంగతిని బట్టి నిరీక్షణ గలవారమై విశ్వసించిన వారిమై ప్రార్థించినటువంటి వారమైన మనం ఏం చేయాలి అని అంటే సంతోషించి మనము గంతులు వేయాలట. హల్లెలూయా. ఈ యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, ఏంటండి గంతులు వేసేది? మా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలియదేమో, అందరూ మమ్మల్ని అవమానపరుస్తూ ఉన్నారు, అందరూ మమ్మల్ని హేళన చేస్తున్నారు, ఇంకా ఎప్పుడు మీ పట్ల దేవుడు కార్యం చేస్తాడని ఎంతగానో అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారండి. అలాంటప్పుడు ఎంత విశ్వాసంలో మేము ఉన్నప్పటికీ మరి నిరీక్షణను మేము కోల్పోతున్నాము, బలహీనులమై అయిపోతూ ఉన్నాము, మేము సంతోషించలేమండి, మేము ఆనందించలేమండి అనుకోవచ్చేమో. నా దేవుని బిడ్డలారా, మన కన్నీళ్లను, మన ప్రార్థనను, మన ప్రయాసను వ్యర్థము చేయుటకు నా దేవుని బిడ్డలారా ఆయన మానవుడు కాదండి. మాట ఇచ్చి తప్పటానికి ఆయన మానవుడు కాదు, కానీ ఒక దేవుడే, దేవుని యొక్క నా దేవుని బిడ్డలారా స్వరూపములో చేయబడినటువంటి మనతో ప్రభు చేయుచున్న ప్రతి కార్యమును నా దేవుని బిడ్డలారా ఆత్మనేత్రాలతో మనము గ్రహించగలమండి. హల్లెలూయా. కనుకనే ఆయన అంటున్నాడు, భయపడకు. ఎందుకు భయపడుతున్నా? దేనికి భయపడుతున్నా? ఈ లోకములో ఎవరో ఏదో నిన్ను విడిచిపెట్టారని, తృణీకరించారని ఎందుకు నువ్వు భయపడుతున్నావు? లేకపోతే ఏదో సమస్యలు నిన్ను ముంచివేస్తాయని, ఏదో రోగాలు నిన్ను మరణానికి దారితీస్తాయని నువ్వు ఎందుకు భయపడుతున్నావు? గంతులు వేయి, సంతోషించు. ఎందుకో తెలుసా? నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. నా జీవితంలో ఇదిగో నా యొక్క తలరాతను ఆయన తిరగరాయిపోతున్నాడు, వైద్య శాస్త్రములను ఆయన తిరగరాయిపోతూ ఉన్నాడు, పరిస్థితులన్నిటిని కూడా ఆయన మార్చివేయబోతున్నాడు అని ఈ యొక్క నా దేవుని బిడ్డలారా వాక్యములో మనం గంతులు వేయాలని వాక్యం సెలవిస్తుంది. కనుక అటువంటి నిరీక్షణ నిజమేనండి. అటువంటి విశ్వాసము దేవుడు మనకు దయచేయాలని, ఆ ప్రతి చిన్న వాటికి మనము బలహీన పడిపోక, ఇదిగో మనము కలవరపడిపోక, ప్రభు మనల్ని ధైర్యపరిచి ఇటువంటి అమూల్యమైన విశ్వాసాన్ని, ఇదిగో లోకాన్ని, లోకపు మాటలను కాదు కానీ వాక్యాన్ని, దేవుని మాటను మనము నమ్మి విశ్వసించు రీతిగా ప్రభు మనల్ని బలపరచాలని ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు యేసయ్యా. ఈ ఉదయకాలం మందునైనా మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిజమే నా ప్రభువా, నువ్వెంతైనా గొప్ప దేవుడు నైనా, అందుకే నీ కార్యాలు గొప్ప కార్యములు నా ప్రభువా. అయ్యా నా తండ్రి నైనా, అయ్యా ఇదిగో నీ బిడ్డలు వేటి విషయంలో అయితే నా ప్రభా కన్నీళ్ళ మధ్యలో, బాధలతో, నిందలతో, అవమానాలతో, రోగాలతో నైనా, అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ప్రభువా. వారి జీవితంలో సంతోషం లేదు, నవ్వు లేదు, ఆనందం లేదయ్యా. కానీ ఈ రోజున నా తండ్రి మీరు మాట్లాడిన ఆ మాటను నా ప్రభా విశ్వసించి ప్రార్థిస్తూ ఉండగా నా ప్రభా వాళ్ళ హృదయంలో సంతోషమును పుట్టించే కార్యాన్ని మీరు జరిగించండి అయ్యా. వారి యొక్క మనసులో నా ప్రభు, వారి యొక్క బ్రతుకులో నా ప్రభు నైనా అయ్యా గంతులు వేయగలిగిన ఆనందమును నా ప్రభు వారికి దయచేయండి అయ్యా. నిజముగానే వారి కుటుంబంలో నా ప్రభు అయ్యా ఈ వాక్యము స్థిరపరచబడిన అయినా అయా నా తండ్రి నేను గొప్ప కార్యాలు వారి జీవితాలలో జరిగించమని, ఈ వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.